లైక్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ నాకు సరే చెప్పారు కొంతమంది అదే కొన్ని మాస్క్స్ అన్ని తీసేసి ఆడితే మీరు కనిపిస్తారు అని చెప్పేసి. అవును. సో ఇంకా ఎవరెవరికి అంటే నాకు సార్ చెప్పింది కాకుండా అంటే మీరు దగ్గరుండి చూస్తారు కాబట్టి ఏ పర్సన్ ఎలా ఉన్నారని చెప్పేసి. సో ఇంకా గేమ్‌లోకి రాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు కంటెస్టెంట్స్? కొంచెం నబీల్ హ్యాస్ టు కమ్ ఇన్సైడ్ ద గేమ్. తను కూడా టూ సాఫ్ట్ ఉన్నాడు. తను యాక్చువల్లీ ఇంకా నేను బాడానని చెప్పచ్చు. తను ఇంకా చాలా డల్గా అంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా అవ్వట్లేదా? మంచోడు, చాలా మంచోడు. బిగ్ బాస్లో మంచితనం అనేది వర్కౌట్ అవ్వదు. మంచిగా ఉండు, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు మంచిగా ఉండి అట్ ద సేమ్ టైం నీ ప్రెజెన్స్ని చూపించుకుంటూ నీ మార్క్ని చూపించుకుంటూనే, అందుకే తనలో ఫైర్ లెగవాలనే నేను నామినేషన్స్లో తన పేరు పెట్టిన. ఇంకా ఆ, ఇంకా అంటే ప్రేరణ అసలు ఊరికే చిన్నగా నవ్వడం, చిన్నగా ఊరికే నేను ఉన్నాను అన్నట్టు వస్తుంది, కానీ తనలో రియల్ ప్లేయర్ చాలా డల్గా ఉంది. అంటే తను చాలా ఇంప్రూవ్ చేయాలి. ఆదిత్య ఓంగారు అసలు కనపట్ల, ఆయన అంతా ఓంకారంలో కలిసిపోయినట్టుగా ఉన్నారు. ఆయన వాష్రూమ్ లో కరాటే చేస్తున్నారు యాక్చువల్లీ. మీరు చూసారో లేదో, చూడలేదు. ఒక ఎపిసోడ్ లో ఆయన వాష్రూమ్ లో ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకే నాకు సార్ అంటారు అక్కడ ఆపేసి ఇక్కడ చెయ్యని చెప్పేసి. అది ఒకటి. అండ్ నిఖిల్ ఎలాంటి కంటెస్టెంట్? వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాటజిక్ ప్లే, వెరీ స్ట్రాంగ్. సోనియా అర్థమయ్యే ఉంటుంది కదా, కొత్తగా చెప్పాలా? పర్లేదు మీ మాటల్లో. తను బాగా స్ట్రాంగ్. తను ప్రతి మాట, తన మాట కాదు, అదొక చొరకత్తి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ బేవక్క గారు ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ సీరియల్స్ కానీ మూవీస్ కానీ వేటిలో అయినా ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మూవీస్ ఆల్రెడీ నాకు వచ్చినాయి. నేను వెళ్ళే ముందలు కూడా ఒక మంచి మూవీ వస్తే నేను ఇలా ఎన్ని రోజుల్లో వస్తావని అడిగారు. నేను అన్నా నాకేం తెలుసు, 100 రోజులు ఉండొచ్చు, ఓ వారంలో రావచ్చు, నాకేం తెలుసు అన్న. సో ఇప్పుడు ఆ మూవీ అయితే చేస్తా. అలాగే ఒక మూవీ ఆల్రెడీ అవి షూటింగ్. నైస్. ఏదైనా హింట్? ఇంకా కొంచెం అది చిన్న సినిమానే. ఇప్పుడు నాకు వచ్చింది, ఇంకా స్టార్ట్ అవ్వంది, వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తాను, క్యారెక్టర్ ఇంకా బిల్డ్ చేస్తాను అన్నారు. సో అది మంచి రోలే. యూ గైస్ షుడ్ వెయిట్ ఫర్ ఇట్. ఇంకా చూద్దాం, ఇప్పుడిప్పుడే కదా కొంచెం జనాలకి మనం ఏంటో తెలుస్తుంది.